నమస్తే శ్రీ లక్ష్మీ గణపతి నమ శ్రీమతి వెంకటేశ్వరాయ నమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వవిఘ్నోపశాంతే అగజానన్ పద్మార్గం గజానన్ మహర్నిషం అనేకదంతభక్తానాం ఏకదంతముపాస్మహే ఈశానం జయతోత్సవం ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణువాయ నమః మధుసూదనాయ నమః శ్రీ విక్రమాయ నమః వామనాయ నమః శ్రీ యుధరాయ నమః శ్రీ కేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరియ నమః శ్రీకృష్ణాయ నమః ఓం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే ఓం వృక్షవానర సంయుతాయ నమః ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః ఓం జయంత్రాణ వరుణాయ నమః ఓం సుమిత్రపుత్ర సేవితాయ నమః సర్వదేవాదిదేవాయ నమః ఓం మృతవానర సంజీవాయ నమః ఓం మాయా మారీచహంత్రాయ నమః మహాదేవాయ నమః మహాభుజాయ నమః సర్వదేవసుతాయ నమః సౌమ్యాయ నమః బ్రహ్మాణ్యాయ నమః ముని సంస్థాయ నమః మహాయోగినాయ నమః మహోదరాయ నమః ఓం సుగ్రీవేప్సితారాజితాయ నమః సర్వపుణ్యాదిఫలకాయ నమః ఓం ఓం ధూపం కంబకంఠాయ నమః ధూపమాగ్రాపయామి ఓం దీపం కుందకుట్మలదంతాయ నమః దీపం దర్శయామి ఓం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి ఓం నైవేద్యం ప్రోక్ష పరిశుచ్య ఓం ప్రణాయ నమః ఓం అపానాయ నమః ఓం వ్యనాయ నమః ఓం ఉదానాయ నమః ఓం సమానాయ నమః ఓం మధ్య మధ్య పానీయం సమర్పయామి ఓం ఉత్తరపోషణం సమర్పయామి ఓం హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ఓం శుద్ధాచమనీయం సమర్పయామి ఓం తాంబూల రంజితవదనాయ నమః తాంబూలం సమర్పయామి ఓం నీరాజనం నీరాజనం దర్శయామి శ్రీరామ శ్రీరామ రామ రామే రమే రామ మనోరమి సహస్రామ తత్తులిం రామ నామ రామాయ రామ భద్రాయ రామచంద్ర జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈశానందరికును చిరం భగవతి మధ్య జగన్మాత్రం గోవింద 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 గోవింద. నాడు బొట్టు అయితే కావచ్చు మహాన్ బాబా, నాకు నువ్వు నిజ రూపంతో దర్శనం ఇవ్వాలి, అప్పుడే నేను ధన్యుని అవుతాను అని చెప్పగా శ్రీరాముడు హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రువు పరివారం అంతా అతని ముందు సాక్షాత్కరించారు. నారాయణ భట్టు ఆనందపరుషుడై శ్రీమద్ది యమునీంద్ర చిత్త నిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవం వాక్పయోధం శశనం స్మరణం చిన్మయం నిత్యం నీరద నీలకాయం అమలం నిర్వాణ సందాయకం శాంతం సత్యం మనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తుతించాడు. శ్రీరామచంద్రుడు చిరునవ్వు నవ్వుతూ భట్టు ఎప్పటికైనా భోజనం చేస్తావా అని అడిగాడు. భట్టు ఆయనకు నమస్కరించి, దేవా నువ్వు నాతో వస్తానని వాగ్దానం చేస్తే తప్పకుండా భోజనం చేస్తాను అన్నాడు. రాముడు వాగ్దానం చేశాడు. సీతామహాదేవి అప్పుడు వెండిపీటలు బంగారు కంచాలు పెట్టి శ్రీరామునికి అతని పరివారానికి నారాయణ భట్టుకి పంచపక్ష పరిమాణాలతో భోజనం పెట్టింది.